హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ పరంగా మిక్స్డ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వచ్చింది, తర్వాత అక్కడ నుంచి ఏమాత్రం రికవరీ లేకుండా నాన్ స్టాప్ సెల్లింగ్ అనేది నిఫ్టీలో చూసాము. దగ్గరగా 270 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయింది. 13,967 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది, -271 పాయింట్స్ అనమాట. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ అయితే దగ్గరగా 900 పాయింట్స్ పైన నష్టాల్లో క్లోజ్ అయింది. 30,165 దగ్గర 30,284 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ దగ్గరగా లోస్లోనే క్లోజ్ అయినాయి. హై నుంచి మాత్రం భారీగా ఈరోజు నిఫ్టీ హై 14,237 అనమాట. అంటే ఓపెనింగ్ వచ్చింది, దాని తర్వాత ఇంకా మళ్ళీ నిఫ్టీ హైని క్రాస్ కాలేక డే అంతా కూడా కిందకే వచ్చింది. దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. అంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఉన్నాయో, లైక్ హెచ్డిఎఫ్సి కానీ, రిలయన్స్ కానీ, ఇవన్నీ కూడా, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. దాని కారణంగా నిఫ్టీ కొంచెం ఎక్కువ పడింది. అయితే అట్ ద సేమ్ టైం నిఫ్టీలో ఉన్న మిగతా అదర్స్ కొన్ని స్టాక్స్ లైక్ టెక్ మహీంద్రా కానివ్వండి, ఎస్బీఐ లైఫ్, విప్రో లాంటి స్టాక్స్ కొంత పాజిటివ్గా ఉన్నాయి. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ 4%, టైటాన్ 4% ఈరోజు కరెక్ట్ అయినాయి. ఇంకా చెప్పాలంటే ఈరోజు బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ అన్నీ కూడా వాల్యుయేషన్స్లో ఏవైతే ఎక్స్పెన్సివ్ ఉన్నాయో, లైక్ కోటక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, టైటాన్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా వాల్యుయేషన్స్లో మనం పదే చెప్పుకుంటాం కదా, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అని. ఇవన్నీ కూడా వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. అవన్నీ కూడా ఈరోజు భారీగా నష్టాల్లోకి వెళ్ళాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఇంత మార్కెట్ పడినా కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అడ్వాన్సెస్ 441 అడ్వాన్సెస్ ఉన్నాయి, మరోవైపు డిక్లైన్స్ 985 డిక్లైన్స్ ఉన్నాయి అనమాట. మామూలుగా ఈ టైంలో ఏదంటే 1000 పైన 1100 అట్లా డిక్లైన్స్ ఉంటాయి. బట్ ఎంత మార్కెట్ పడినా కూడా కొంచెం అడ్వాన్స్ అంతే కొంత స్టాక్ స్పెసిఫిక్ బయింగ్ అనేది మార్కెట్లో మనం చూసాము ఈరోజు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మార్కెట్స్ ఇన్ని రోజులు మనం చూసాము, ఎవరి డిప్ వచ్చినా కూడా మళ్ళీ చాలా ఫాస్ట్గా రికవరీ అనేది అవుతుండేది. బట్ ఈసారి ఆ విధంగా కాకుండా మనకి రికవరీ లేకుండా మార్కెట్స్ కరెక్షన్లోకి వెళ్ళిపోయింది, బాగా కరెక్ట్ అయింది కూడా. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు? నిఫ్టీ పరంగా చూసుకుంటే ఇన్ని రోజులు అంటే లాస్ట్ ఒక 5-6 నెలలుగా ఉన్న ఒక బుల్ ట్రెండ్ అనేది లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బ్రేక్ పడింది అని ఆ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. ఒక అప్ ట్రెండ్కి అయితే ఇక్కడ బ్రేక్ పడిందండి. నిఫ్టీ ఈవెన్ మనకి బడ్జెట్ ఉంది. నెక్స్ట్ ఈరోజు రేపు ట్రేడింగ్, రేపు ఎల్లుండి పక్కన పెడితే మళ్ళీ మనకి బడ్జెట్ ఉంది. బడ్జెట్ రోజు కొంచెం మార్కెట్ ఓపెనింగ్ పెరిగి మళ్ళీ అదే రోజు కూడా పడొచ్చేమో. బట్ 1 or 2 days ట్రెండ్ పక్కన పెడితే ఓవరాల్గా నిఫ్టీ ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్లో నుంచి ఒక కరెక్షన్ జోన్లోకి వచ్చింది. ఈ కరెక్షన్ కొనసాగే అవకాశం ఉంటుందండి. అంటే ఒక 200-300 పాయింట్స్ పడితే మనం ప్రాఫిట్ బుకింగ్ అంటాం. అక్కడి నుంచి ఏంటంటే ఫర్దర్గా డిప్ అయ్యేది అనుకోండి, అప్పుడు ప్రైస్ కరెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మన లాస్ట్ ఒక 15-20 డేస్గా మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా ప్రైస్ కరెక్షన్ స్టార్ట్ అయింది ఇన్ని రోజులు, లాస్ట్ ఒక 15-20 డేస్గా. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఏంటంటే నిఫ్టీ కూడా పడడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఫాల్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అయితే డౌన్ సైడ్ ఎంతవరకు రావచ్చు? డౌన్ సైడ్గా నిఫ్టీకి ఇమీడియట్గా 13,800 అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. నేను కూడా అది కూడా బ్రేక్ అయితే 13,400 నుంచి 13,200 దాకా రావడానికి అవకాశం ఉంది. అంటే అక్కడి నుంచి ఎంతవరకు పడుతుంది అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా అయితే మార్కెట్స్ బాగా వీక్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక హయ్యర్ సైడ్ కానీ చూసుకుంటే 14,050 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా 14,200 నుంచి 240 దాకా రావచ్చు హయ్యర్ సైడ్. ఈవెన్ బడ్జెట్ రోజు మనకి ఓపెనింగ్లో కొంచెం మార్కెట్స్ పాజిటివ్గా ఉండవచ్చు. ఆ రోజు 300 పాయింట్స్ పాజిటివ్గా ఉండవచ్చు. డిపెండ్స్, బడ్జెట్ డే చాలా వాలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ రోజు పక్కన పెడితే ఓవరాల్గా మాత్రం నిఫ్టీకి నేను ఇప్పుడు చెప్పిన లెవెల్స్ అనమాట, రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో నా ఉద్దేశం ప్రకారం ఇక్కడి నుంచి ఏంటంటే స్ట్రాటజీ పరంగా కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో బై చేసేవాళ్ళు, బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇన్ని రోజులు మనం మార్కెట్లో ఇంకోటి ఏం చూసామంటే, మామూలుగా మార్కెట్ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే వీక్గా ఉన్న స్టాక్ కూడా ఇంకా పెరుగుతుంటుందండి. ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్ పెరుగుతుంది, రిజల్ట్ బాగాలేని స్టాక్ కూడా బాగా పెరిగిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ ఉన్న స్టాక్ వీక్ అవుతుందండి, ప్రైస్ కరెక్షన్ అనేది వస్తుంటుంది. మంచి ఫండమెంటల్గా బాగున్న వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నా కూడా ఆ స్టాక్స్ పడుతూ ఉంటాయి. ఇంకా ఎక్స్పెన్సివ్ స్టాక్, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా బాగా హెవీగా ఆ స్టాక్ పడడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ట్రేడర్స్ ఏంటంటే, మరి ముఖ్యంగా ట్రేడర్స్ చెప్తున్నాను, షార్ట్ టర్మ్ మీతో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, షార్ట్ టర్మ్ మీతో బై అండ్ హోల్డ్ మార్కెట్ నుంచి మనం సెల్ అండ్ ర్యాలీస్ మార్కెట్లోకి వచ్చాము. కాబట్టి ర్యాలీని ఉపయోగించుకొని ఏమాత్రం 1-2 రోజుల్లో ఒక 3-4 డేస్ ఒక ర్యాలీ వస్తే ర్యాలీని ఉపయోగించుకొని సెల్ చేయడానికి ట్రేడర్స్ చేయమని చెప్తాను. ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ యావరేజ్ చేయడం అనేది
ఇప్పుడే కాదండి, అవాయిడ్ చేయమని చెప్తాను. మరి ముఖ్యంగా యావరేజ్ మెథడ్ అనేది అది ఫండమెంటల్గా మంచి స్టాక్ అనుకోండి, మీరు కొంత హై ప్రైస్లో కొంటే అప్పుడు మీరు యావరేజింగ్ ఇప్పుడే కాదు ఇంకా కొంచెం భారీగా పండేవండి అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫండమెంటల్గా వీక్ అయిన స్టాక్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు యావరేజ్ చేయడం పక్కన పెట్టి మీరు ఎగ్జిట్ కావాలి. ఇక యాజ్ యూజువల్గా రెగ్యులర్గా చెప్పేదే ఈ చిన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో మనకి జంక్ స్టాక్స్ ఉంటాం, అంటే ఫండమెంటల్స్ లేకుండా ఇన్ని రోజులు మార్కెట్లో ఈ న్యూస్ బేస్డ్ ఆపరేటెడ్ స్టాక్స్ ఉంటాయో వాటి జోలికి అసలు వెళ్ళొద్దు. ఇంకా మీరు ప్రాఫిట్లో ఉంటే బెటర్ ఏంటంటే అటువంటి స్టాక్స్ ఎగ్జిట్ కాండి. ఇది మార్కెట్స్ గురించి అండి. మనం రోజు చెప్పే జాగ్రత్తలు ఇది రోజు చెప్తూనే ఉంటాం. మీరు దాన్ని పాటించగలిగితే మంచిదే. అది కాకుండా చిన్న చిన్న స్టాక్స్కి వెళ్ళిపోయి న్యూస్ బేస్డ్ బై చేయడము ఇట్లా కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి చాలా షార్ప్ ఫాల్ అనేది వస్తుంది. మీరు న్యూస్ చూసి దాన్ని షార్ట్ టర్మ్ కోసం బై చేసేస్తే అది ఇమీడియట్గా పడిపోతుందండి. అటువంటి పనులు చేయకండి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు బయోకాన్ గురించి అడుగుతున్నారండి. రీసెంట్గా ఇది రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఒకే రోజు 9% దాకా కరెక్ట్ అయింది. నెట్ ప్రాఫిట్ పరంగా రిజల్ట్ పరంగా అంత గొప్పగా లేవు. ఒక రెవెన్యూస్ పరంగా ఇంటాక్ట్లో ఉన్నా కూడా అటు మార్జిన్స్ బాగా రాలేదు. 17% ఇది తగ్గింది. ఇక బయోకాన్ విషయానికి ఫండమెంటల్స్ పరంగా వస్తే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఇక వీళ్ళ బిజినెస్ మోడల్ కానీ గమనిస్తే వీళ్ళు మామూలుగా ఇది ఫార్మా కంపెనీ అని చెప్పలేము. ఇదేంటంటే డైవర్సిఫైడ్ కంపెనీ అండి. అటు బయోసిమిలర్స్లో ఉన్నారు, ఏపీఎస్లో ఉన్నారు, థెరపెటిక్స్లో ఉన్నారు. సో ఇట్లా మిక్స్డ్గా ఉంది. మెయిన్ వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఏంటంటే R&D అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. తర్వాత వీళ్ళకి బిజినెస్ మోడల్ కూడా యూనిక్ బిజినెస్ మోడల్. అంటే వీళ్ళు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్కి మనం చూస్తే నిమోటిజుమాబ్ అనేది ఉంది, అది వీళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు మన ఇండియాలో. సో ఈ విధంగా వీళ్ళకంటే యూనిక్ బిజినెస్ ఉంది. తర్వాత ఇన్సులిన్, మరి ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ఉంది, దాంట్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ డయాబెటిక్ దాంట్లో కూడా వీళ్ళు లీడర్స్. అంకాలజీ, తర్వాత నెఫ్రాలజీ, ఈ విధంగా కొంచెం యూనిక్ అంటే స్పెషాలిటీ దాంట్లో వీళ్ళు ఉన్నారనమాట. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అంటే స్టాక్ ఈ విధంగా పడడానికి ప్రధాన కారణము మార్జిన్స్ బాగా తగ్గాయండి, అదొకటి. తర్వాత గ్రోత్ అంత గొప్పగా లేదు, ఈ రెండు కారణాలు. ఇంకోటి ఏంటంటే వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం చూస్తారంటే అటు గ్రోత్ చూస్తారు, తర్వాత వాల్యుయేషన్స్ చూస్తారు. సో గ్రోత్ పరంగా చూసుకుంటే దీనికన్నా మంచి గ్రోత్ ఉన్న వేరే ఏపీఏ కంపెనీస్ ఉన్నాయి. ఇది కూడా ఏపీఎస్లో ఉంది, బట్ వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏపీఎస్ కాదండి. సో ఇది కూడా వేరే ఏపీఏ కంపెనీస్ ఉంది, వాళ్ళకి గ్రోత్ బాగుంది, ప్లస్ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి. బట్ వీళ్ళకి ఆ విధంగా లేదు, వీళ్ళకి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళు ఎందుకంటే ఎక్కువగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా R&D మీద ఫోకస్ చేస్తారు. అటు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ 2కి వీళ్ళు కొన్ని ఏళ్ల నుంచి ట్రయల్స్ చేస్తున్నారండి. దానికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు. ఈ విధంగా డిఫరెంట్ బిజినెస్ డిఫరెంట్ దాంట్లో వీళ్ళు రీసెర్చ్ మీద ఖర్చు పెడతారు అన్నమాట. దాని కారణంగా ఎక్కువ మార్జిన్స్ ఉండవు. బట్ ఏదైనా 1-2 సక్సెస్ అయ్యాయంటే వీళ్ళకి మంచి భవిష్యత్తు అనేది బాగుంటుంది. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 3-4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేసుకోండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో ఇంకా కొంచెం స్టాకు కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఇది బయోకాన్ గురించి. తర్వాత ఇంకొకరు అడుగుతున్నారు, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారండి. టాటా స్టీల్ కానీ చూస్తే రీసెంట్గా బాగా 730 దాకా వెళ్ళింది, 720 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఇప్పుడు 600 చేంజ్ ఉంది. సేమ్ ఇది 2018లో ఏదైతే హై ఉందో అక్కడి నుంచి కరెక్ట్ అయిందండి. ఈసారి కూడా కోఇన్సిడెంట్గా సేమ్ అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఇవి ఎట్లుంటాయంటే మెటల్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక టైంలోనే పెరుగుతాయండి. ఒక 2 ఏళ్ళు బుల్ మార్కెట్ ఉందనుకోండి, ఆ టైంలో కొంచెం బాగా పెరుగుతాయి. తర్వాత మళ్ళీ వీక్ అయిపోతే మళ్ళీ ప్రైస్ రావడం చాలా కష్టం అనమాట. అంటే 2018లో వచ్చిన ప్రైస్ ఈరోజు ఇప్పుడు మొన్న వచ్చింది, రీసెంట్గా వచ్చింది అనమాట. ఎన్ని రోజులు ఈ స్టాకు వీక్గానే ఉంది, 2 to 3 years. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బేస్ మెటల్స్ అంతా కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్, హై డెట్ ఎక్కువ ఉంటాయండి. వీళ్ళకి బాగా డెట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎకానమీలో బాగా స్ట్రాంగ్ ఉంది. తర్వాత అటు మనకి మెటల్ ప్రైసెస్ బాగా పెరుగుతూ ఉండి దాని కన్జంప్షన్ కూడా బాగా పెరుగుతుంటే ఆర్థికంగా బాగుంటే, అంటే గ్లోబల్ ఎకానమీస్ అని బాగుంటే ఇవి కూడా మెటల్స్ కూడా బాగుంటాయి. కొంచెం ఏమాత్రం తేడా వచ్చిందంటే బాగా పడిపోతాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే టాటా స్టీల్ని హోల్డ్ చేయండి. డెట్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, డెట్ బాగా ఎక్కువ ఉంది టాటా స్టీల్కి. దీంతో పాటు ఏదంటే రీసెంట్గా టాటా గ్రూప్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా భారీ మార్పులు అనేది వస్తున్నాయండి. అంటే మేనేజ్మెంట్ అగ్రెసివ్ స్టెప్ తీసుకొని డెట్ తగ్గించుకోవడము, తర్వాత బిజినెస్ పరంగా మంచి మార్పులు తీసుకురావడం ఇవన్నీ చేస్తుంది. కాబట్టి టాటా స్టీల్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హయ్యర్ లెవెల్స్లో కొన్ని ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తున్నాను. ఒక 3-4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో అంటే షార్ట్ టర్మ్ అంటే 6 to 8 months అంటే ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది టాటా స్టీల్ గురించి. ఇంకొకరు 25th January రోజు వీడియో కింద మెసేజ్ పెట్టారండి.
మేనేజ్మెంట్ ఫోర్స్గా చేయడం కారణంగా పిఎస్యు స్టాక్స్ తీసుకున్నానని చెప్పారు. అంటే పిఎస్యు వాళ్ళకి ఏంటంటే ఉన్న ప్రైస్ కన్నా డిస్కౌంట్లో ఆ స్టాక్స్ని వాళ్ళ చేత, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే 20% డిస్కౌంట్కి వాళ్ళకి ఫర్ స్టాకు ఒక 50 రూపీస్ ఉంటే వాళ్ళకి 40 రూపాయలకి మీరు తీసుకోండి అని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఒక 2000 షేర్లో ఎంతో ఉంటారు వాళ్ళకి ఆఫర్ చేస్తారన్నమాట. దానికి ఒక టైం పీరియడ్ పెడతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండాల్సి ఉంటుంది. సో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది అది ఆ విధంగా. పిఎస్యు బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఈ విధంగా మేనేజ్మెంట్ పరంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికి కూడా ఏంటంటే ఈ స్టాక్స్ని వాళ్ళు అలొకేట్ చేశారనమాట. సో ఇటువంటివి చేశాను, 50% నష్టాల్లో ఉన్నాను, ఏం చేయాలి అన్నారండి. దానికి ఆన్సర్ పరంగా ఇప్పుడు చేసేది ఏం లేదండి. నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను, పిఎస్యు స్టాక్స్కి దూరంగా ఉండండి. చాలామంది ఓఎన్జీసీ కానీ ఐఓసీ కానివ్వండి వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ అంటారు, బీపీసీఎల్ అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు మనకు తెలియండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా, అంటే గవర్నమెంట్ పాలసీలో మార్పులు తీసుకొస్తే మనం ఎంత స్టడీ చేసి ఎంత రీసెర్చ్ చేసినా కూడా ఉపయోగం లేదు. తర్వాత ఇప్పుడున్న కాంపిటీషన్కి మీరు ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ కంపెనీస్ తట్టుకొని ముందుకు వెళ్ళలేవు అనమాట. గ్రోత్ అనేది కనపరచలేవు. లాస్ట్ 10 ఇయర్స్లో మీకు బాగా ఒక సెక్టర్ పరంగా వెల్త్ డిస్ట్రాయ్ చేసింది అంటే పిఎస్యు అండి. కాబట్టి ఏంటంటే ఇంకా చెప్పాలి చాలా ఉంటాయి, బట్ మనం ఓపెన్గా కొన్ని చెప్పలేము. సో కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసే ముందు బాగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మార్కెట్స్ ఎప్పుడూ ఒకలాగా ఉండవు. ఎక్కడి నుంచి ఇంకా భారీగా పడితే ఇంకా స్టాక్స్ ప్రైస్ అనేది భారీగా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రైస్ చూసి మీరు స్టాక్ పెరుగుతూ ఉంటే ఆవేశంతో ఇన్వెస్ట్ చేయకండి, అట్లా కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఆ స్టాక్ ప్రైస్ అనేది అది ట్రేడింగ్ అవుతుంది. ట్రేడింగ్ పరంగా మీరు చేయాలంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఎప్పుడు కూడా కూల్గా మార్కెట్ ఇట్లా పడుతున్నప్పుడు, అంటే ఈ రోజు అని కాదు, ఇట్లా పడుతున్నప్పుడే వెయిట్ చేయాలి, క్యాష్ రెడీగా పెట్టుకోవాలి. మంచి స్టాక్లో పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 2 to 3 ఇయర్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేగాని చేంజ్ చేసి మనం వెనకాల పడి కొన్నాం అనుకోండి, దాంట్లో రాంగ్ స్టాక్లో ఇరకపోతే మళ్ళీ ఆ రేట్ రావండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమంటాను. కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటాను. థ్యాంక్ యూ అండి.